తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5గురు ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ప్రమాద తీవ్రతకు కారులో ప్రయాణిస్తున్న 2 పురుషులు 3 మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం రంగుల పండుగ 2 రోజుల పాటు జరుపుకున్నారు. మార్చి 3వ తేదీన కొన్ని ప్రాంతాల్లోనూ 4వ తేదీన ఎక్కువ మంది హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. విశాఖ సాగర తీరంలో యువత ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు నిర్వహించుకున్నారు. యువకులు పెద్ద ఎత్తున ఒక చోటకు చేరుకుని నృత్యాలు చేస్తూ ఉత్సాహంగా గడిపారు. దీంతో ఆర్కే బీచ్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. హోలీ పండుగ వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. తెలంగాణ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొని కార్యకర్తలు స్థానికులతో కలిసి రంగులు చల్లుకున్నారు. ఇక సంగారెడ్డిలో జరిగిన వేడుకల్లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సందడి చేశారు. రామ్ మందిర్ వద్ద జరిగిన కార్యక్రమంలో చిన్ననాటి మిత్రులు సన్నిహితులు స్థానిక ప్రజలపై రంగులు చల్లి ఆనందం పంచుకున్నారు. డీజే పాటలు డప్పు చప్పుళ్ల మధ్య చిన్నారులతో కలిసి డాన్సులు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్స్ లో న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలెన్ సృష్టించిన విధ్వంసానికి దక్షిణాఫ్రికా చిత్తయింది. కేవలం 33 బంతుల్లోనే అజేయ శతకం బాదిన అలెన్ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సఫీర్లను చిత్తు చేసిన కివీస్ ఘనంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు అపజయం ఎరుగని దక్షిణాఫ్రికా కీలకమైన నాకౌట్ మ్యాచ్ లో మరోసారి చేతులెత్తేసింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది. That is his strength. Gets the wicket. One more. 50 comes up for Marco Jansen. 169 for 8 then. What a lovely stroke. Where is it? Over him. 50 up. Finn Allen gets to a half century. Bowl him! And bingo! It's the fastest T20 in the World Cup ever for the man, Finn Allen. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక ప్రకటన. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున 20 లక్షల ఎక్స్గ్రేషియా. రాబోయే 5 ఏళ్లలో కేవలం ఐటీ రంగంలోనే 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యమన్న లోకేష్. గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థల ఏర్పాటుపై రాజ్యాంగం తగదని హితవు. ప్రజాస్వామ్య చరిత్రలోనే మండలికి ఉన్న గౌరవాన్ని మంటగలిపేలా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.